ఉంటే అన్మ్యూట్ చేసుకోండి. మిగతా టైంలో దయచేసి మ్యూట్లో ఉండండి. ఈరోజు మనం పైథాన్ స్టార్ట్ చేద్దాం. కాకపోతే ఫస్ట్ ఇనిషియల్ సెటప్ కావాల్సి ఉంటుంది. ఎనకోండా ఇన్స్టలేషన్ చేయాల్సి ఉంటుంది. ఎనకోండా ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిన తర్వాత జూపిటర్ నోట్బుక్ అనేది మనం యూజ్ చేస్తాం. ఐడిఈ మనం పైథాన్ స్క్రిప్ట్స్ అన్నిటికి కూడా ఈ జూపిటర్ నోట్బుక్లో ఎగ్జిక్యూట్ చేస్తాం. మనం చివరిలో వచ్చేసరికి విజువల్ కోడ్ కూడా యూజ్ చేస్తాం. ఐడిఈ అనేది అది మీ డిప్లాయ్మెంట్ స్టేజ్లో, ప్రాజెక్ట్ స్టేజ్లో జనరేట్ అయ్యేటప్పుడు మీరు యూజ్ చేస్తాం. సో ప్రస్తుతానికి మోస్ట్ పార్ట్ ఆఫ్ ద కోర్స్ అనేది మీకు జూపిటర్ నోట్బుక్లోనే ఉంటుంది. విజువల్ కోడ్లో చివరిలో చూద్దాం. ప్రస్తుతానికి అవసరం లేదు విజువల్ కోడ్ అనేది. ఈ అనకోండా ఇన్స్టలేషన్ చేసినప్పుడు జూపిటర్ నోట్బుక్ ఐడి అనేది వస్తుంది అనమాట. ఓకే, సో ఇది ఎలా సెటప్ చేసుకోవాలని చూద్దాం. ఈ జూపిటర్ నోట్బుక్లో కొన్ని షార్ట్ కట్స్ అనేది మనం తెలుసుకోవాలి. మనం ఈజీగా యాక్సెస్ చేసుకోవడం కోసం, ఈజీగా స్క్రిప్ట్స్ ఎగ్జిక్యూట్ చేసుకోవడం కోసం. పూర్తిగా మెన్యూ మీద డిపెండ్ అవ్వకూడదు. ఈ షార్ట్ కట్స్ కంప్లీట్ అయిన తర్వాత పైథాన్ బేసిక్స్ స్టార్ట్ చేద్దాం. ఈరోజు సాధ్యమైనంత వరకు ఆపరేటర్స్ కంప్లీట్ చేసుకుంటే నెక్స్ట్ మీకు బిల్డింగ్ డేటా స్ట్రక్చర్స్ రేపు స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఇది ఎజెండా. సో ప్రస్తుతానికి విజువల్ కూడా అవసరం లేదు. ఎనకోండా ఇన్స్టలేషన్ వచ్చేసరికి మీరు గూగుల్లో ఎనకోండా డౌన్లోడ్ అని టైప్ చేయండి. మీకు ఎనకోండా కనిపిస్తుంది కదా, ఇక్కడ డౌన్లోడ్స్ ఎనకోండా అనేది. మీకు ఏమైనా పైథాన్ ఇన్స్టాల్ చేస్తున్నట్లయితే మీ సిస్టంలో ఆల్రెడీ దయచేసి అన్ఇన్స్టాల్ చేసి రీస్టార్ట్ చేయండి మిషన్ని. ఒకవేళ ఎనకోండా ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నట్లయితే మీరు ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఎనకోండా ఇన్స్టాలేషన్ చేయని వాళ్ళు పైథాన్ ఇన్స్టాల్ చేసుంటే అన్ఇన్స్టాల్ చేసి స్టార్ట్ చేయండి. గూగుల్లో ఎనకోండా డౌన్లోడ్ అని ప్రెస్ చేయండి. డౌన్లోడ్స్ ఎనకోండా క్లిక్ చేయండి. ఇక్కడ ఈమెయిల్ ఐడి ప్రెస్ చేయండి, ఎంటర్ చేయండి. ఓకే, నేను ఈ లైసెన్స్ అగ్రిమెంట్ అగ్రి చేస్తున్నాను. సబ్మిట్ ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ బేస్డ్ ఆన్ యువర్ ఆపరేటింగ్ సిస్టమ్ మీరు వన్ ఆఫ్ ది ఇన్స్టాలేషన్ మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సపోజ్ మీరు మ్యాక్ యూజ్ చేస్తున్నట్లయితే మ్యాక్లో 2 రకాల ప్రాసెసర్స్ ఉంటాయి కదా. ఒకటి ఎం ప్రాసెసర్స్, యాపిల్ సిలికాన్ అన్నమాట. రెండోది ఇంటెల్ 2019 లేదా ప్రైర్ 2019 అంతా కూడా ఇంటెల్ ప్రాసెసర్స్ ఉండేవి. సో మీరు వన్ ఆఫ్ ద ప్రాసెస్ మీ డిపెండ్స్ ఆన్ ఆపరేటింగ్ సిస్టమ్ లేదా మీ మేక్ని బట్టి మీరు చూస్ చేసుకోండి. మ్యాక్ అయితే, విండోస్ అయితే ఒకటే, ఇది 64-బిట్ గ్రాఫిక్ ఇన్స్టాల్ క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన డౌన్లోడ్ అయిన తర్వాత మీకు ఇలా వస్తుంది ఫైల్ అనేది. ఈఎక్సి ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. అది విండోస్ కాబట్టి విండోస్ ఇన్స్టాలేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మ్యాక్ ఇన్స్టాలేషన్ చేయండి, ఏమైనా ఇష్యూస్ వస్తే చెప్పండి. డబుల్ క్లిక్ చేద్దాం. ఇక్కడ ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేస్తున్నాను కాబట్టి పూర్తిగా ఇన్స్టాలేషన్ ప్రొసీజర్ చూపించను. జస్ట్ మీకు కంప్లీట్గా చివరి వరకు చూపిస్తాను. మీరు ప్రొసీజర్ ఫాలో అయ్యి కంప్లీట్ చేయండి. మోస్ట్లీ మీరు నాకు తెలిసి విండోస్ యూజ్ చేస్తున్నారు అనుకుంటే. ఎవరైనా మ్యాక్ యూజ్ చేస్తున్నారా? విండోస్ కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? యా మ్యాక్ యూజ్ చేస్తున్నారా? మ్యాక్ యూజ్ చేస్తున్నారు. ఓకే, అదేంటిది ఇంటెల్లా లేకపోతే ఎం ప్రాసెసర్? M1 M2 ఏంటంటే ఇంటెల్లా చెక్ చేస్తున్నా. యా ఇంటెల్. ఓకే, రైట్. సో ఇక్కడ మీకు అది అనకుండా డబుల్ క్లిక్ చేసిన ఈఎక్సి ఫైల్ అనేది. నెక్స్ట్ ఐ అగ్రీ మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ ఆల్ యూజర్స్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఒక యూజర్ అకౌంట్ కంట్రోల్ పాపప్ వస్తుంది, మీకు కనిపించకపోవచ్చు స్క్రీన్ మీద. ఎస్ మీద క్లిక్ చేయండి. ఎస్ మీద క్లిక్ చేయండి, ఇలా వస్తుంది. ఆల్రెడీ నా సిస్టమ్లో అనకోండా ఇన్స్టలేషన్ చేశాం కాబట్టి ఈ పాత్లో ఆల్రెడీ ఫైల్స్ ఉన్నాయి, ఇన్స్టలేషన్ అయిపోయింది, రైట్. సో మీరు ఇక్కడ ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయింది కాబట్టి మీకు నెక్స్ట్ స్టెప్ చూపించాలి కాబట్టి జస్ట్ నేను ఆ డైరెక్ట్ నేమ్ కొంచెం నేను చేంజ్ చేస్తాను, ఇక్కడ న్యూ ఫైల్గా క్రియేట్ అవ్వడం కోసం. బట్ యాక్చువల్గా కంప్లీట్ పొజిషన్ ఇన్స్టలేషన్ పొజిషన్ చూపించను. బట్ మీకు అర్థం కావడం కోసం, నెక్స్ట్ స్టెప్ అర్థం కావడం కోసం ఇలా యాడ్ చేశాను. మీరైతే మనకి ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి అంతే. నెక్స్ట్ ఇక్కడ ఇది అన్చెక్ చేయండి. ఈ రెండు చెక్ చేయండి. తర్వాత ఇన్స్టాల్ ప్రెస్ చేయండి. ఇన్స్టలేషన్ మీకు అరౌండ్ 6 to 7 minutes పడుతుంది. కంప్లీట్ అయిన తర్వాత రైట్ నేను క్యాన్సిల్ కొట్టేస్తున్నా. ఇన్స్టలేషన్ అజ్యూమ్ చేసుకుంటా మీరు ఇన్స్టలేషన్ అదే ప్రొసీజర్ ఫాలో అయ్యి చేస్తారని.
కంప్లీట్ అయిన తర్వాత రీస్టార్ట్ చేయండి. రీస్టార్ట్ చేసిన తర్వాత మీకు ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ప్రొవైడ్ చేస్తాను. ఈ చార్ట్లో పెడుతున్నాను, ఒకసారి కాపీ చేసుకోండి. ఈ 5 పాత్స్ మీరు, అంటే నేను అజ్యూమ్ చేసుకుంటున్నా ఇదే పాత్లో ఇన్స్టాల్ చేశారని. అంటే నేను ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు ఇదే పాత్లో కాపీ అయింది కదా, సేమ్ అది. ఒకవేళ మీరు ఈ డైరెక్టరీ మార్చినట్లయితే అన్ని చోట్ల ఇక్కడంతా కూడా సి ప్రోగ్రామ్ డేటా ఎన్కౌంటర్ ఎక్కడ ఉందో అదంతా కూడా మార్చాల్సిన అవసరం ఉంటుంది. దయచేసి మీరు మార్చకండి ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు. సేమ్ అది బై డిఫాల్ట్ పాత్ ఏది వస్తుందో అదే ఫాలో అవ్వండి. ఈ 5 పాత్స్ మీరు ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లో, మీరు ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ సెర్చ్ చేయండి. ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ కనిపిస్తుంది కదా, అక్కడ ప్రెస్ చేయండి. ఇక్కడ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ బటన్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయండి. ఇక్కడ 2 చోట్ల మీకు పాత్ కనిపిస్తుంది. ఇక్కడ ఒక చోట, ఇంకొకటి ఇక్కడ ఒక చోట. స్క్రోల్ డౌన్ చేస్తే మీకు కనిపిస్తుంది ఇక్కడ. ఇది యూజర్ స్పెసిఫిక్, అంటే మీరు ఏ యూజర్తో లాగిన్ అయినారో అది ఆ యూజర్కి మాత్రమే. ఇది ఇక్కడ వచ్చి సిస్టమ్ అనమాట, అన్ని యూజర్స్కి అప్లై అవుతుంది అనమాట. సో 2 చోట్ల మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ డబుల్ క్లిక్ చేయండి, ఇక్కడ 1 by 1 యాడ్ చేయండి మీరు. సో నెక్స్ట్ సి రైట్ 1 న్యూ పేస్ట్, థర్డ్ 1 న్యూ పేస్ట్, ఫోర్త్ 1 న్యూ పేస్ట్, ఫిఫ్త్ 1 న్యూ పేస్ట్. అంతే. నెక్స్ట్ ఇక్కడ కూడా మీరు డబుల్ క్లిక్ చేసి ఇక్కడ 1 by 1 న్యూ పేస్ట్ చేయండి. ఆల్రెడీ నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను 1 2 3 4 and 5. ఈ 5 పార్ట్స్ యాడ్ చేస్తున్నాను. ఈ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ 2 చోట్ల ఇక్కడ అండ్ ఇక్కడ యాడ్ చేసిన తర్వాత రీస్టార్ట్ ఓకే కొట్టి రీస్టార్ట్ చేయండి మెషిన్. మీకు రీస్టార్ట్ చేసిన తర్వాత ఎలా వస్తుందంటే, ఏదైనా సరే మీకు ఒక స్క్రిప్ట్స్ ఏదైనా ఇచ్చారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఏదైనా పైథాన్ బేసిక్స్ ఇచ్చారనుకోండి, మీకు ఎలా ఉంటుందంటే అన్జిప్ చేసుకున్న తర్వాత మీకు ఇలా ఫైల్స్ ఉంటాయి. IPYNV కనిపిస్తుంది. IPython నోట్బుక్, జూపిటర్ నోట్బుక్ కనిపిస్తాం కదా, ఇంతకుముందు దాని పాత పేరు IPython నోట్బుక్ అనమాట. కాబట్టి దాన్ని జూపిటర్ నోట్బుక్గా మార్చారు. ఎందుకంటే ఇంతకుముందు పైథాన్ మాత్రమే సపోర్ట్ చేసేది ఐడి. ఇప్పుడు ఏంటి మల్టిపుల్ లాంగ్వేజెస్ యాడ్ చేశారు, సపోర్ట్ యాడ్ చేశారు. సో అందువల్ల అది IPython నోట్బుక్ అని పిలవడం కరెక్ట్ కాదని జూపిటర్ నోట్బుక్ అని పేరు మార్చారు. కానీ ఎక్స్టెన్షన్ మటుకు పాత ఎక్స్టెన్షనే ఉంటుంది. సో ఇలాగ మీకు అన్జిప్ చేసుకున్న తర్వాత ఇలా ఫైల్స్ కనిపిస్తాయి. మీరు ఏదైనా సరే నేను కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేది పైథాన్ సంబంధించింది, మీ రిఫరెన్స్ కోసం ఇది యూజ్ చేసుకోండి. ఇక్కడ మీరు ఏం చేయాలంటే బ్లాంక్ స్పేస్లో రైట్ క్లిక్ చేసి న్యూ టర్మినల్ మీద ప్రెస్ చేయండి. మీకు బై డిఫాల్ట్ ఇక్కడ ఏ పాత్ ఉందో అదే పాత్లో మీకు టర్మినల్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. లేకపోతే మీకు ఏమైనా డిఫికల్ట్ ఉంటే ఇక్కడ టర్మినల్ అనేది కనిపించకపోతే జస్ట్ మీరు కాపీ చేసుకోండి పాత్ ఉంది, ఇక్కడ సెర్చ్ చేయండి టర్మినల్ అని చెప్పేసి, రైట్ ఓపెన్ చేయండి. సిడి స్పేస్ పాత్ ఇవ్వండి. ఇప్పుడు అదే పాత్లో వచ్చింది కదా, ఇప్పుడు జూపిటర్ స్పేస్ నోట్బుక్ అని టైప్ చేయండి. జూపిటర్ JUPY అండి, JUPI కాదు. సో జూపిటర్ నోట్బుక్ జూపిటర్ అనేది జనరల్గా JUPI ఉంటుంది కదా, కాదు JUPY. అక్కడ కామన్ మిస్టేక్ చేసే అవకాశం ఉంది, అందువల్ల చెప్తున్నాను స్పెసిఫిక్గా. JUPYTR స్పేస్ నోట్బుక్, ఎంటర్ ప్రెస్ చేయండి. మీకు ఇలాగ మెసేజ్ కనిపిస్తుంది, ఆటోమేటిక్గా వెబ్ బ్రౌజర్తో మీకు ఓపెన్ అవుతుంది. ఒకవేళ వెబ్ బ్రౌజర్లో ఓపెన్ అవ్వకపోతే ఇక్కడ మీకు ఒక లింక్స్ కనిపిస్తుంది చూస్తారా, లోకల్ హోస్ట్ 888.127.00188 అని. జస్ట్ మీరు కంట్రోల్ హోల్డ్ చేసుకొని జస్ట్ ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. బై డిఫాల్ట్ ఓపెన్ అవుతుంది. కొన్నిసార్లు వెబ్ బ్రౌజర్ అనేది కొంచెం ఏమన్నా స్లీప్లో ఉన్నప్పుడు అప్పుడు ఇష్యూ వస్తుంది. జస్ట్ మీరు కంట్రోల్ హోల్డ్ చేసుకొని జస్ట్ ప్రెస్ చేయండి ఈ లింక్ మీద. ఇక్కడ ఏదైనా న్యూ నోట్బుక్ యాడ్ చేయాలనుకున్నట్లయితే ఇక్కడ న్యూకి వెళ్ళి పైథాన్ 3 కర్నల్, ఇక్కడ మీకు ఇది కనిపించదు, కేవలం పైథాన్ 3 కర్నల్ IPY కర్నల్ కనిపిస్తుంది. జస్ట్ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే న్యూ నోట్బుక్ ఓపెన్ అవుతుంది. మీ టైటిల్ ఏమైనా యాడ్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ జస్ట్ క్లిక్ చేసి జస్ట్ మై నోట్బుక్ న్యూ, రీనేమ్ ప్రెసెస్, ఏదైనా ఏదైనా నేమ్ ఇవ్వచ్చు. మీరు కొత్త నోట్బుక్ ఇలా ఈ విధంగా క్రియేట్ చేయాలి. ఆల్రెడీ ఉన్న నోట్బుక్, మీరు ఆల్రెడీ క్రియేట్ అయిన నోట్బుక్ ఏదైనా ఓపెన్ చేయాలనుకున్నట్లయితే జస్ట్ మీరు
ఏదో ఒక ఫైల్ మీద డబుల్ క్లిక్ చేయండి, ఏ ఫైల్ కావాలో ఆ ఫైల్. ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఈ నోట్బుక్లో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో మీరు రిఫరెన్స్ కోసం యూస్ చేయండి. ప్రాక్టీస్ చేసేటప్పుడు మాత్రము మీరు వీడియో చూస్తూ ప్రాక్టీస్ చేయండి. ఏ సెషన్కి ఆ సెషన్, ఏ కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్ 3 to 4 times రిపీట్ చేయండి, జస్ట్ సరిపోతుంది. అది మీరు బిగినర్ అయినా ఎక్స్పీరియన్స్ అయినా దయచేసి 3 to 4 times రిపీట్ చేస్తూ వెళ్ళండి. బై ది ఎండ్ ఆఫ్ ది కోర్స్ మీకు ఎందుకు చెప్తున్నానో మీకు ఆ బెనిఫిట్ అనేది కనిపిస్తుంది. దయచేసి ప్రాక్టీస్ మాత్రం పోస్ట్పోన్ చేయకండి, వీకెండ్స్కో లేకపోతే ఒక 1 month చూసుకుందాం డే అన్న చేయకండి. జస్ట్ మీకు బేసిక్స్ లాగే ఇనిషియల్గా చాలా ఈజీగా అనిపించినా కూడా ఒక 2 to 3 weeksలో మీకు చేంజ్ కనిపిస్తుంది. ఒకవేళ ప్రాక్టీస్ చేయలేదు అనుకోండి, చాలా డిఫికల్ట్ అనిపిస్తుంది. చాలామంది డ్రాప్ అవ్వడానికి కారణం అదే. మీరు ఇనిషియల్ స్టేజ్ నుంచి ప్రాక్టీస్ చేయండి, 3 to 4 times రిపీట్ చేస్తూ వెళ్ళండి. గుర్తుపెట్టుకొని ట్రై చేయొద్దు, రిపిటేషన్ మీద డిపెండ్ అవ్వండి. ఓకే, సో ఇక్కడ కొత్త నోట్బుక్ ఓపెన్ చేస్తాం కదా, కొన్ని షార్ట్ కట్స్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి నోట్బుక్ ఇక్కడ బ్లాక్ ఉంది కదా, ఇది కోడ్ బ్లాక్ అని అంటారు. ఇక్కడ బయట చూసారా, ఇక్కడ డ్రాప్ డౌన్ కనిపిస్తుంది, కోడ్ అని ఉంది. వేరే ఆప్షన్స్ కూడా మార్క్ డౌన్ కూడా ఉంది. మనం వాడాం, బట్ కోడ్ మార్క్ డౌన్ వాడతాం. కోడ్ అనేది కోడ్ రాయడం కోసం. ఫర్ ఎగ్జాంపుల్ 2 + 5, రైట్, ద కోడ్. లేదా మార్క్ డౌన్ ఎప్పుడు వాడతాం అంటే టైటిల్ కానీ డాక్యుమెంటేషన్ కోసం కానీ వాడతాం అనమాట. జస్ట్ నార్మల్గా సపోజ్ ఇప్పుడు నేను ఒక టైటిల్ యాడ్ చేయాలనుకుంటున్నాను, హెడ్డింగ్, రైట్, హెడ్డింగ్, ఇలాంటి వాటి కోసం మార్క్ డౌన్ అనేది వాడతాం. చూస్తే ఇక్కడ మార్క్ డౌన్ వచ్చింది. సో మనం టైటిల్ లేదా సబ్ టైటిల్స్ కానీ డాక్యుమెంటేషన్ ఏదైనా టెక్స్ట్ యాడ్ చేసుకోవాలన్నప్పుడు కానీ మనం మార్క్ డౌన్ వాడతాం. నార్మల్గా కోడ్ అన్నప్పుడు కోడ్ సెల్ వాడతాం, అదొకటి. బట్ మీరు ఒకవేళ కోడ్ సెల్ నుంచి మార్క్ డౌన్ గా కన్వర్ట్ చేసుకోవాలనుకున్నట్లయితే ఎస్కేప్ ఎం, ఇది మార్క్ డౌన్ గా మార్చాలనుకోండి, ఎస్కేప్ ఎం చూసారా, ఆటోమేటిక్ మార్క్ డౌన్ గా మారింది. లేదంటే డైరెక్ట్గా వీళ్ళు మార్చుకోవచ్చు, కాకపోతే అది మీకు షార్ట్ కట్ గుర్తుపెట్టుకోవడం బెటర్, ప్రాక్టీస్ చేయడం బెటర్. ఒకవేళ మార్క్ డౌన్ నుంచి కోడ్ సెల్ గా మార్చాలనుకోండి, సపోజ్ ఇది మార్క్ డౌన్ కదా, మళ్ళీ కోడ్ సెల్ గా మార్చాలనుకోండి, ఎస్కేప్ వై, మళ్ళీ కోడ్గా మారింది. మార్క్ డౌన్ టు కోడ్ సెల్, కోడ్ అండ్ కోడ్ టు మార్క్ డౌన్. ఓకే, అండ్ ఒకవేళ మీరు డిలీట్ చేయాలనుకున్నట్లయితే ఎస్కేప్ డిడి, సరే, అండూ చేయాలనుకున్నట్లయితే ఎస్కేప్ జెడ్. ఎస్కేప్ అది కేస్ సెన్సిటివ్ ఏం కాదు, స్మాల్ అయినా క్యాపిటల్ ఒకటే. డిలీట్ ద బ్లాక్, అది ఏదైనా సరే, మార్క్ డౌన్ కానీ కోడ్ సెల్ కానీ సేమ్ అదే. ఎస్కేప్ జెడ్ అనేది అండు. ఓకే, అండ్ ఒకవేళ మీరు ఈ సెల్ మీద అంటే దీని పైన ఏదైనా ఒక కోడ్ సెల్ యాడ్ చేయాలనుకోండి, ఎస్కేప్ ఏ, ఎస్కేప్ ఏ ప్రెస్ చేస్తే క్రియేట్స్ ఏ న్యూ సెల్ బ్లాక్ రైట్ అబౌవ్ ద కరెంట్ యాక్టివ్ వన్. ఒకవేళ దాని కింద ఏదైనా యాడ్ చేయాలి, దీని కింద యాడ్ చేయాలనుకోండి, అంటే దీని కింద యాడ్ చేయాలనుకుంటే ఎస్కేప్ బి, creates new cell block right below the current one. ఎస్కేప్ ఎందుకు ప్రెస్ చేస్తామంటే ఇక్కడ కోడ్ ఫోకస్ అనేది లోపల, అంటే సెల్ బ్లాక్ లోపల ఉన్నప్పుడు ఎస్కేప్ ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే దాని పైకి వెళ్తుంది. సో ఈ కమాండ్స్ అన్ని కూడా మీకు ఫోకస్ అనేది పైన ఉండాలి, లోపల ఉండకూడదు. అందువల్ల ఒకరు ఆల్రెడీ పైన ఉందనుకోండి, మనం ఎస్కేప్ ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. ఎస్కేప్ ప్రెస్ చేసినా ఏం హామ్ లేదు. మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేసిన, ఇప్పుడు నేను మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, ఏం ఇష్యూ ఏం లేదు. ఓకే, అండ్ ఇంకేమన్నా, ఓకే, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి సెల్ బ్లాక్ని అంటే కంట్రోల్ ఎంటర్, రెండు ఆప్షన్స్ ఉన్నాయి, కంట్రోల్ ఎంటర్, ఇంకోటి షిఫ్ట్ ఎంటర్. ఆ రెండు డిఫరెన్స్ ఏంటి చూద్దాం. ఇప్పుడు సపోజ్ నేను 2 + 7 ఇస్తున్నాను, షిఫ్ట్ ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను, అది ఎగ్జిక్యూట్ అవుతుంది, అవుట్పుట్ కనిపిస్తుంది, నెక్స్ట్ సెల్కి మూవ్ అవుతుంది. చూడండి, నెక్స్ట్ సెల్కి మూవ్ అయింది, రైట్, ఆటోమేటిక్గా నెక్స్ట్ సెల్ మూవ్ అయింది. ఒకవేళ అది కోడ్ కంట్రోల్ ఎంటర్ అనుకోండి, కంట్రోల్ ఎంటర్ వచ్చేసి అది ఎగ్జిక్యూట్ అవుతుంది, అవుట్పుట్ కనిపిస్తుంది,
ఫోకస్ అదే సెల్ మీద ఉంటుంది. చూడండి, ఫోకస్ అదే సెల్ మీద ఉంది, దాన్ని నెక్స్ట్ వెళ్ళలేదు. షిఫ్ట్ ఎంటర్ వల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2+11 అనుకుందాం. ఇక్కడ యాక్చువల్ దీని కింద ఏం లేదు కదా, నెక్స్ట్ సెల్ మూవ్ అవడానికి ఏం స్కోప్ లేదు. కానీ అది ఏం చేస్తుంది, ఆటోమేటిక్గా క్రియేట్ చేస్తుంది షిఫ్ట్ ఎంటర్. ఇప్పుడు ఆటోమేటిక్గా సెల్ క్రియేట్ చేస్తుంది. నాకు అడ్వాంటేజ్ అనమాట షిఫ్ట్ ఎంటర్ ద్వారా. మనం కంట్రోల్ ఎంటర్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే, కంటిన్యూస్గా ఒకే బ్లాక్ని మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నాం, లూప్ లా ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నప్పుడు కంట్రోల్ ఎంటర్ యూజ్ చేస్తాం. నార్మల్గా మిగతా సిచ్యువేషన్ అంతా కూడా, మిగతా సినారీలు అంతా కూడా షిఫ్ట్ ఎంటర్ యూజ్ చేస్తాం. ఓకే, ఓకే, ఈ హెడ్డింగ్స్ గురించి మాట్లాడదాం. మార్క్డౌన్ అని చెప్పాం కదా. మార్క్డౌన్ ఈ యాక్చువల్ 6 టైప్స్ ఆఫ్ హెడ్డింగ్స్ ఉన్నాయి. 2 హ్యాషెస్ యూజ్ చేసామంటే హెడ్డింగ్ 2 కనిపిస్తుంది. దీనికంటే కూడా కొంచెం చిన్నది. సో మోర్ ద హ్యాషెస్ లెస్ ద సైజ్ ఇట్ ఈస్. కాకపోతే 6 కంటే ఎక్కువ మనం చేయకూడదు, ఆ హెడ్డింగ్ కింద కన్సిడర్ చేయదు. చూడండి, 6 కంటే ఎక్కువ ట్రై చేసామండి, 7 ఇచ్చామనుకోండి, ఆటోమేటిక్గా నార్మల్ టెక్స్ట్ కిందకి వస్తుంది. సో నార్మల్ టెక్స్ట్ ఏదైనా యాడ్ చేయాలనుకున్నట్టు జస్ట్ మీరు యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ దిస్ జనరేటివ్ AI కోర్స్, రైట్, నార్మల్ టెక్స్ట్ కిందే వస్తుంది. ఒకవేళ బుల్లెట్ పాయింట్స్ లాగా ఏదైనా ఇవ్వాలనుకున్నట్లయితే మీరు ఇలాగ ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ ఒకటి ఇవ్వచ్చు, ఇలా డాష్ ఇచ్చి మిస్టేక్ 0.1, 0.2, 0.3 ఇలాగ ఇవ్వచ్చు. ఒక నిమిషం, ఎందుకు అలా వచ్చింది? ఓకే, బుల్లెట్ పాయింట్స్ అన్నవి చూడండి. బుల్లెట్ పాయింట్స్ వచ్చింది. ఒకవేళ దీని కింద మీరు ఏమైనా ఇచ్చారనుకోండి, సపోజ్ 0.24 అలా ఇచ్చారనుకోండి, ఆ సబ్ బుల్లెట్ పాయింట్ కింద వస్తుంది. అలాగే మనం నెక్స్ట్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. ఓకే, ఒకవేళ మీరు కామెంట్ ఏదైనా యాడ్ చేయాలనుకున్నట్లయితే, నెక్స్ట్ ఇప్పుడు నాకు 2+8, రైట్, 2+11 అనుకుందాం. ఎడిషన్ ఆపరేషన్ హ్యాష్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ మీకు కామెంట్ ఏదైనా యాడ్ చేసుకుంటే ఈ విధంగా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు లెట్స్ టేక్ ఎడిషన్ రాశారు, రైట్, ఇది కామెంట్ చేసుకోవాలంటే షార్ట్ కట్ ఏంటంటే కంట్రోల్ హోల్డ్ చేసి స్లాష్ కామెంట్ ద ఎంటైర్ టైం. ఓకే, యాడ్ చేసుకోవచ్చు. మల్టిపుల్ లైన్స్ మీరు కామెంట్ చేసుకోవాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, ఇలా ఉందనుకోండి, సెలెక్ట్ చేసుకొని ఏ లైన్స్ కావాలో, అంటే ఏ సెంటెన్స్ లైన్స్ కావాలో జస్ట్ అవి సెలెక్ట్ చేసుకొని కంట్రోల్/ అంతే. లిటరల్ స్ట్రింగ్స్ అనే వేరే కాన్సెప్ట్ ఉంది, తర్వాత మీరు చూద్దాం. ప్రస్తుతానికి షార్ట్ కట్స్ అర్థమైందా? దీంట్లో ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? మార్క్ డౌన్ అనేది ఓన్లీ అది హెడర్ సార్. ఏంటండి Mark మార్క్ డౌన్ down. అనేది? హెడ్డింగ్ కానీ లేదా సబ్ హెడ్డింగ్స్ కానీ లేదా టెక్స్ట్ ఏదైనా డాక్యుమెంటేషన్ కోసం, అంటే కోడ్ ఎక్స్ప్లెనేషన్ కోసం, అలాంటి వాటికి ఉపయోగిస్తాం. చార్ట్లో పెట్టాను, చార్ట్ అందరికి యాక్సెస్ ఉందా? కాపీ చేసుకోగలుగుతున్నారా? కాపీ చేస్తుంది. ఓకే, ఆ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ కాపీ చేసుకోండి. అంతే జూపిటర్ నోట్బుక్ షార్ట్ కట్స్ కాపీ చేశాను, అది కూడా కాపీ చేసుకోండి. ఇంకా వేరే ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఇన్స్టలేషన్ గురించి కానీ, ఈ నోట్బుక్ ఎలా ఓపెన్ చేయాలి, లేదా షార్ట్ కట్స్ గురించి కానీ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, లేకపోతే పైథాన్ స్టార్ట్ చేద్దాం. So environment variables just a path kada అవును, ఆ installation. పాత్, Okay. ఆ 5 పాత్స్ యాడ్ చేయాల్సి. లేకపోతే మన టెర్మినల్లో మీకు జూపిటర్ నోట్బుక్ ఎంటర్ చేస్తే మీకు యాక్సెస్ ఉండదు. అక్కడ మనం ఆ లొకేషన్లోకి వెళ్ళి యాక్సెస్ చేసుకోవాలి, అందువల్ల. Okay.
ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే, క్లియర్ అనుకుంటున్నాను. నెక్స్ట్ పైథాన్ బేసిక్స్ స్టార్ట్ చేద్దాం, ఆపరేటర్స్ స్టార్ట్ చేద్దాం. దయచేసి చార్ట్లో ఉన్న షార్ట్ కట్స్ అండ్ ఎన్విరాన్మెంట్ పాత్స్ ఉన్నాయి కదా, వెంటనే కాపీ చేసుకోండి. ఓకే, నేను యూజ్ చేసేది అంతా కూడా వర్కింగ్ ఇలాంటి నోట్బుక్స్ యూజ్ చేస్తాను. మీ రిఫరెన్స్ కోసం పైన ఆల్రెడీ ఉన్నాయి ప్రతి ఒక్క దానికి. అరిథమెటిక్ ఆపరేటర్స్ అనుకోండి, డీటెయిల్గా విత్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. నోట్స్ గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. మోస్ట్ ఆఫ్ ద నోట్స్ మీకు ప్రొవైడ్ చేస్తాను. నోట్స్ గురించి వరీ కావద్దు, ప్రాక్టీస్ మీద ఫోకస్ చేయండి. ఓకే, అండ్ అరిథమెటిక్ ఒక మల్టిపుల్ ఆపరేటర్స్ ఉన్నాయి మనకి. అరిథమెటిక్, కంపారిజన్, లాజికల్, బిట్ వైజ్, అసైన్మెంట్, స్పెషల్ ఆపరేటర్స్. మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా అలాగే ఉంటుంది కదా నార్మల్గా. బిట్ వైజ్ ఆపరేటర్స్ నేను స్కిప్ చేస్తాను. ఆ బిట్ వైజ్ ఆపరేటర్స్ గురించి నేను డీప్ లెర్నింగ్లో మనకు మళ్ళీ రిపీట్ అవుతుంది. సో అందువల్ల ఈ ప్రస్తుతానికి స్కిప్ చేస్తాను, అక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ బిట్ వైజ్ నాట్ ఇంకా డీటెయిల్గా వెళ్ళొచ్చు, మనకి ఏఐకి జనరేటివ్ ఏఐకి అవసరం లేదు అంత డీటెయిల్గా. అండ్ అరిథమెటిక్ ఆపరేటర్ స్టార్ట్ చేద్దాం. సో ఎడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్, ఫ్లోర్ డివిజన్, మాడ్యులో, మల్టిప్లికేషన్ అండ్ పవర్ ఆఫ్. మాడ్యులో అంటే ఏం లేదు, రిమైండర్ పార్ట్ అన్నమాట. అదే డివిజన్ అన్నప్పుడు కోఎఫిషియంట్ పార్ట్ వస్తుంది. పవర్ ఆఫ్ అంటే 2 to the power 3 to the power 5 అలా కదా, ఆ పవర్ ఆఫ్ అన్నమాట ఇది. ఫర్ ఎగ్జాంపుల్ x = 5, y = 3 తీసుకున్నాను నేను. x plus y రైట్ ఇస్తే మనకి 8 వచ్చింది. సో ఇది 5 + 3 8 అలాగా. ఇక్కడ ఇది ఎడిషన్ ఆపరేటర్. అలాగే మైనస్ సబ్ట్రాక్షన్ ఆపరేటర్. 5 - 3 = 2. డివిజన్ ఆపరేటర్ వచ్చేసరికి మీకు ఫ్లోట్ వాల్యూ అంటే డెసిమల్ వాల్యూ కలిగి ఉంటాం. 5/3 కదా. సో ఇది ఎలా వర్క్ అవుతుందంటే 3 5 3 1 3 3 రిమైండర్ అంతా 2. ఒకవేళ మాడ్యులో ఆపరేటర్ యూజ్ చేసాం అనుకోండి, డైరెక్ట్గా మనకి ఈ 2 వస్తుంది అనమాట. రైట్, రిమైండర్ పార్ట్ వస్తుంది. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ ఎక్స్ మాడ్యులో ఆపరేటర్ పర్సంటేజ్ అనమాట ఇచ్చాను అనుకోండి, 2 వస్తుంది. ఆ మాడ్యులో ఆపరేటర్ మనకి ఈ పార్ట్ చూపిస్తుంది. డివిజన్ ఆపరేటర్ డెసిమల్ వాల్యూ కలిగి ఉంటుంది కాబట్టి ఇది ఎక్స్టెండ్ అవుతుంది అనమాట. ఐ మీన్ టు సే ఇక్కడ పాయింట్, ఇప్పుడు ఏమవుతుందని పాయింట్ పెడితే 0 వస్తుంది. 3 6 18 కదా. సో 18 అప్పుడు రిమైండర్ ఏమొస్తుంది, మళ్ళీ 2 వస్తుంది. అలా ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది కదా. 2 0 మళ్ళీ అగైన్ 18 అలాగే. అందువల్ల మనకి ఏమవుతుంది 6 6 అలా వస్తుంది. జనరల్గా మనం ప్రెసిషన్ కట్ ఆఫ్ చేసేటప్పుడు ఆ రౌండ్ చేస్తాం కాబట్టి చివరిలో 7, అందువల్ల ఇక్కడ 7 వచ్చింది. మ్యూట్ చేసుకోండి. ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అన్మ్యూట్ చేసుకోండి. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఆల్రైట్, థ్యాంక్స్. ఇంకోటి ఏంటంటే ఫ్లోర్ డివిజన్ ఉంటుంది. ఫ్లోర్ డివిజన్ తీసుకునే ముందర అసలు ఫ్లోర్ అంటే ఏంటి, సీల్ అంటే ఇంకొక వాల్యూ, ఇంకో కాన్సెప్ట్ సీల్ అనేది. ఆ సీలింగ్ వాల్యూ ఏంటి, ఫ్లోర్ వాల్యూ ఏంటి చూద్దాం. సపోజ్ 5.8 అనుకోండి. ఫ్లోర్ వాల్యూ, దీనికి ఫ్లోర్ వాల్యూ ఏంటంటే ఈ 5.8కి ఆ డెసిమల్ పార్ట్ లేకుండా ఏముంటుందో అది ఏదైనా ఉండొచ్చు. సపోజ్ ఇప్పుడు 5.2 అనుకోండి, రైట్. ఫ్లోర్ వాల్యూ ఏముంటుంది, డెసిమల్ పార్ట్ లేకుండా, అంతే. బ్లైండ్గా వితౌట్ సీల్ వాల్యూ అని ఉంటుంది. సీలింగ్ వాల్యూ, సీల్ వాల్యూ అని ఉంటుంది. అదేంటంటే ఇక్కడ 5.2 తీసుకున్నాం కదా, వితౌట్ డెసిమల్ పార్ట్ +1. అది ఎంతనే ఉండొచ్చు, 5.8 అయి ఉండొచ్చు, 5.9 ఉండొచ్చు, ఎంత 5.98 ఎంతనే ఉండొచ్చు. వితౌట్ డెసిమల్ పార్ట్ +1. ఇక్కడ 5.98 కాబట్టి వితౌట్ డెసిమల్ పార్ట్ +1 ఏమవుతుంది, 5 + 1 6 అవుతుంది. ఫస్ట్ ఇక్కడ 4.9 4.3 అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, వితౌట్ డెసిమల్ పార్ట్ +1 అంటే 5 అలాగనమాట. అదే మీకు ఫ్లోర్ వాల్యూ వచ్చేసరికి వితౌట్ డెసిమల్ పార్ట్ అంటే 4. ఇక్కడ మీకు ఫ్లోర్ డివిజన్ అంటే అర్థం ఏంటంటే వితౌట్ డెసిమల్ పార్ట్ అంతే. అంటే ఫ్లోర్ డబుల్ స్లాష్ యూజ్ చేయాల్సి ఉంటుంది. డబుల్ స్లాష్ యూజ్ చేస్తే ఫ్లోర్ డివిజన్ అనమాట. చూసారా 1 వచ్చింది, ఎందుకంటే దీని యొక్క ఫ్లోర్ వాల్యూ ఏమవుతుంది, వితౌట్ డెసిమల్ పార్ట్ కదా, అందువల్ల మనకి ఇక్కడ 1 వచ్చింది అనమాట. నెక్స్ట్ ఏంటి, పవర్ ఆఫ్.
సపోజ్ ఎక్స్ టు ద పవర్ 3. యాక్చువల్గా ఎక్స్ అంటే ఏంటి ఇక్కడ 5. 5 టు ద పవర్ 3 ఏమవుతుంది 5 క్యూబ్ అవుతుంది. 5 క్యూబ్ ఏమవుతుంది 125 కదా. 5 5 25, 25 5 125. అందువల్ల 125 వచ్చింది. నెక్స్ట్ ఎక్స్ టు ద పవర్ 4 అనుకుందాం. 5 టు ద పవర్ 4 ఏమవుతుంది మనకి 625. 625. ఓకే. సో ఇది ఎక్స్ ఎలా పాస్ చేస్తారు లాస్ట్ దాంట్లో ఎక్స్ని ఇక్కడ ఎక్స్ని మీరు ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 4 అని ఇచ్చారు కదా, ఈ ఎక్స్ వాల్యూ ఎక్కడ ఉంది? ఇక్కడ నేను డిక్లేర్ చేస్తాను. ఓకే ఎక్స్ అండ్ వై రెండు వేరియబుల్స్ తీసుకుని వాల్యూని అసైన్ చేస్తాను. ఓకే ఈక్వల్ టు అనేది అసైన్మెంట్ ఆపరేటర్. ఆ వాల్యూ 5 వచ్చేసి ఎక్స్ అనే వేరియబుల్లో స్టోర్ చేశాను. 3 అనే వాల్యూ వైలో స్టోర్ చేస్తాను. ఆ ఎక్స్ అండ్ వై యూజ్ చేసుకుంటున్నా ఈ ఆపరేటర్స్ ఎగ్జాంపుల్స్ కోసం. సో మీరు సేమ్ విండోలో ఉన్నారు కాబట్టి సేమ్ ఆపరేటర్స్ అంటే x = 5, y = 3. సో ఈ x = 5 అనేది మొత్తం విండోలోకి అంతా పాపులేట్ అవుతుంది. ఐ మీన్ న్యూ అవును, ఈ పేజ్. మొత్తం అవును, ఈ పేజ్ మొత్తం వర్క్ అవుతుంది. కేవలం ఆ బ్లాక్ స్కోప్ మాత్రమే కాదు, అది మొత్తం ఉంటుంది. ఒకవేళ మీరు డిలీట్ చేయాలనుకున్నట్లయితే ఎక్స్ప్లిసిట్గా రాయాల్సి ఉంటుంది DEL X. ఇప్పుడు నేను ట్రై చేశానంటే ఆబ్వియస్లీ నాకు ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే ఎక్స్ అనేది లేదు కదా. X లేదు. అందువల్ల ఈ జూపిటర్ నోట్బుక్ మనం క్లోజ్ చేసినా కూడా మళ్ళీ ఓపెన్ చేస్తే సేమ్ వర్క్ అవుతుంది. కాకపోతే షట్ డౌన్ చేయాలి. రన్నింగ్ అని చూసారా, ఇక్కడ రన్నింగ్ అవుతూ ఉంటుంది. రన్నింగ్ ఉన్నంత వరకు మనకి ఏం ఇష్యూ లేదు. క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసినా కూడా ఎక్స్ అనేది ఉంటుంది. షట్ డౌన్ చేస్తే మాత్రం షట్ డౌన్ ఎలా చేస్తామంటే జస్ట్ ఇప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి. ఇది సెలెక్ట్ చేసుకొని మీకు ఇక్కడ షట్ డౌన్ ఉండాలి ఆప్షన్ రన్నింగ్ లో ఉంది ఇక్కడ రైట్ సైడ్ షట్ డౌన్ ఆల్ ఉందా? ఎక్కడ షట్ డౌన్ ఆల్, ఇది షట్ డౌన్ ఆప్షన్ యాక్చువల్లీ ఇక్కడే ఉండాలి, ఫైల్స్లోనే ఉండాలి. ఈ వర్షన్లో తీసేసినట్టున్నారు. లేదా ఇక్కడే మీకు షట్ డౌన్, లేదా షట్ డౌన్ చూసారా, షట్ డౌన్ చేస్తే మీకు అది మొత్తం మెమరీలో నుంచి డేటా మొత్తం పోతుంది అనమాట. రైట్. అర్థమెటిక్ ఆపరేటర్స్ లేని క్వశ్చన్స్ ఉన్నాయా? మల్టిప్లికేషన్ చెప్పినట్లే కదా. సీల్ ఫంక్షన్ Alright. సీల్ ఏం ఆపరేటర్ చేస్తారు సీల్ కి? సేల్కి మీకు యాక్చువల్ ఇక్కడ నంపైలో ఉంది, నంపైలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే ఫ్లోర్ డివిజన్ కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి అక్కడ ఇంటర్నల్గా వర్క్ అవుతుంది. నంపైలో మీకు ఒక లైబ్రరీ ఉంది. ఆ నంపైలో మీకు np.floor 5.8 అనుకోండి, ఫ్లోర్కి ఇలా వస్తుంది. np.seal సపరేట్గా లెస్ట్ 5.8. అప్పుడు ఏమొస్తుంది 5.8 వితౌట్ డెసిమల్ పార్ట్ +1 కదా, 6 Six. వస్తుంది. సో ఇక్కడ ఇలా ఇష్యూ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఇంటర్నల్గా ఫ్లోర్ డివిజన్ వర్క్ అవుతుంది. ఆ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఫ్లోర్ అండ్ సీల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. రైట్. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఆల్రైట్. నెక్స్ట్ కంపారిజన్ ఆపరేటర్స్ మూవ్ అవుతాం. కంపారిజన్ ఆపరేటర్స్ ఎప్పుడు కూడా మీ రిజల్ట్ అన్నది ట్రూ కానీ ఫాల్స్ కానీ రిటర్న్ చేస్తుంది. ఈ ట్రూ ఫాల్స్ అనేది పైథాన్ కేస్ సెన్సిటివ్ కాబట్టి ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ లెటర్లో ఉండాలి, మిగతా లెటర్ స్మాల్ లెటర్లో ఉండాలి. ఫాల్స్ కూడా సేమ్ లాజిక్, ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్లో ఉంటుంది, మిగతా స్మాల్ లెటర్ ఉంటుంది. ఒకవేళ మీరు ఒక వేరియబుల్ని బులియన్ వాల్యూ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ ఎలా డిక్లేర్ చేసుకోవాలన్నప్పుడు ఇలా చేయాల్సి ఉంటుంది. లేదు మీరు స్మాల్ కేస్ యూజ్ చేశారనుకోండి పొరపాటున, అది వేరియబుల్ అనుకుంటుంది అనమాట. అది ఆ వేరియబుల్ ఏమి మనం మెన్షన్ చేయలేదు కాబట్టి ఇంతకు ముందర ఈజ్ నాట్ డిఫైన్డ్ అని వస్తుంది అనమాట. మీరు టైప్ చెక్ ఏదైనా ఒక వేరియబుల్ టైప్ చెక్ చేయాలనుకున్నట్టు డేట్ టైప్ యూస్ చేయండి. చూడండి బూల్ అని వచ్చింది, బూల్ అంటే బులియన్ అని అర్థం. సేమ్ కేస్ ఫర్ ఫాల్స్ ఆల్సో బులియన్. ఓకే, ఇప్పుడు కాన్సెప్ట్ ట్రూ ఆర్ ఫాల్స్ అని కాదు, కంపారిజన్ ఆపరేటర్స్ మీకు బులియన్ వాల్యూ రిజల్ట్ రిటర్న్ చేస్తుందని చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు కంపారిజన్ ఆపరేటర్స్లోకి వెళ్దాం. ఇక్కడ నాకు ఆల్రెడీ ఎక్స్ అనేది ఉంది, సారీ ఎక్స్ ఒక 5 తీసుకుంటాను, y 3 తీసుకుంటాను. ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ వై, ఎక్స్ అంటే ఏంటి 5 గ్రేటర్ దెన్ 3. సో 5 అనేది గ్రేటర్ దెన్ 3 కాబట్టి ట్రూ, కాబట్టి మనకి ట్రూ అని రిటర్న్ అవుతుంది. ఇప్పుడు ఎక్స్ ఈజ్
లెస్ దెన్ బై అని ఇచ్చాను అనమాట. అంటే ఏంటి 5 అనేది 3 కంటే చిన్నది, నిజానికి కాదు కదా, ఫాల్స్ కదా, సో మీకు ఫాల్స్ రిటర్న్ అవుతుంది. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కూడా ఆప్షన్ ఉంది, లెస్ దెన్ ఈక్వల్ టు కూడా సేమ్ అదే ఆప్షన్. ఇది ఎలా వర్క్ అవుతుందంటే ఎక్స్ ఈస్ గ్రేటర్ దెన్ వై ఆర్ ఎక్స్ ఈక్వల్ టు వై, అంటే 5 ఈస్ గ్రేటర్ దెన్ 3 ఆర్ 5 ఈక్వల్ టు 3. ఈక్వల్ టు అది సమానమా కాదని చెక్ చేసుకోవాలనుకున్నప్పుడు సింగిల్ ఈక్వల్ టు యూస్ చేయకూడదు. సింగిల్ ఈక్వల్ టు యూస్ చేస్తే మనం వాల్యూని అసైన్ చేస్తున్నట్టు వేరియబుల్లో. డబుల్ ఈక్వల్ టు యూజ్ చేసినట్లయితే ఇది సమానమా కాదా అని చెక్ చేస్తుంది అనమాట. ఇప్పుడు 5 అంటే దీని యొక్క షార్ట్ కట్ నోటేషన్ అంటే ఎక్స్ ఈస్ గ్రేటర్ దెన్ వై ఆర్ ఎక్స్ ఈక్వల్ టు వై. ఇక్కడ ఎక్స్ అనేది 5 1y = 3 కాబట్టి నేను డైరెక్ట్గా తీసుకున్నా. 5 అనేది గ్రేటర్ దెన్ 3 ట్రూ ఆర్ 5 ఈక్వల్ టు 3. 5 అనేది 3 సమానం కాదు కదా, సో ఫాల్స్ వస్తుంది. ఎప్పుడైనా సరే మీకు ఆర్ ఉన్నప్పుడు, ఇక్కడ ఆర్ ఉంది కాబట్టి ఆర్ ఉన్నప్పుడు ఎన్ని ఫాల్స్ ఉన్నా కూడా ఒక్క ట్రూ ఉంటే అది మొత్తం ఏమవుతుంది, ట్రూ అవుతుంది. అఫ్ కోర్స్ అన్ని ఫాల్స్ ఉంటే ఆర్ ఉన్నా కూడా అప్పుడు ఏదేమవుతుంది, ఫాల్సే అవుతుంది. అదే అండ్ ఉందనుకోండి, మీకు ఎన్ని ట్రూ ఉన్నా ఇలా వస్తుంది, ఎన్ని ట్రూ ఉన్నా కూడా ఒక ఫాల్స్ ఉంటుంది, మొత్తం ఏమవుతుంది, ఫాల్స్ అవుతుంది. అఫ్ కోర్స్ అన్ని ట్రూ ఉంటే అది ట్రూ అవుతుంది. ఓకే, సో అదొకటి లాజిక్ గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతానికి ఇక్కడ 5 ఇస్ గ్రేటర్ దెన్ ది ట్రూ ఆర్ ఫాల్స్. సో ఇంతకుముందు చెప్పిన దాని లాజిక్ ప్రకారం ఒక ట్రూ ఉంటే ఆర్ ఉన్నప్పుడు మొత్తం ట్రూ అయిపోతుంది. ట్రూ రిజల్ట్ రిటర్న్ చేస్తాం. అదేవిధంగా ఎక్స్ ఇస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వై అంటే ఏంటి, షార్ట్ దీనికి ఫుల్ ఫామ్ ఏంటి, 5 ఇస్ లెస్ దాన్ 3 ఆర్ 5 ఈక్వల్ టు 3. సో 5 ఇస్ లెస్ దాన్ 3 అన్నది ఏంటి, 5 అనేది 3 కంటే తక్కువ, ఫాల్స్ కదా. అండ్ ఆర్ 5 ఈక్వల్ టు 3, ఇది కూడా ఫాల్సే. రెండు ఫాల్స్ ఉన్నప్పుడు ఆర్ ఉన్నా కూడా మనకి ఏమవుతుంది, ఫాల్సే అవుతుంది. అందువల్ల మనకి ఇక్కడ ఫాల్స్ వచ్చింది అనమాట. సో ఇది క్లియరా? ఈక్వల్ టు ఆపరేటర్ చూసాం మనం, రెండింటికి సమానం కాదు, డైరెక్ట్గా మనం చెక్ చేసుకోవచ్చు. ఎక్స్ ఈక్వల్ టు వై, రైట్. 5 అనేది 3తో సమానం కాదు కాబట్టి, 2 ఈక్వల్ కాదు కాబట్టి మనకు ఫాల్స్ వచ్చింది. నాట్ ఈక్వల్ టు ఉన్నప్పుడు ఎగ్జాక్ట్గా ఆపోజిట్ అన్నమాట. ఫస్ట్ ఇప్పుడు ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు వై అన్నాను. యాక్చువల్ 5 అనేది 3తో సమానం కాదు, నిజమే కదా, ట్రూ కదా, సో ట్రూ వస్తుంది. ఓకే, కంపారిజన్ ఆపరేటర్స్ నేను క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? ఆడియో క్లియర్గా ఉంది కదా అందరికీ? Yes. Yeah. ఓకే, సో అర్థమెటిక్ ఆపరేటర్స్లో కానీ కంపారిజన్ ఆపరేటర్స్లో కానీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి. లేదా మీకు వేరే ఏదైనా క్వశ్చన్స్ ఏమన్నా ఉన్నా కూడా జనరేటివ్ AI గురించి డెమోలో అడగనివి దీని ఏమన్నా కూడా ఈరోజు క్లారిఫై చేసుకోవచ్చు. ఆన్సర్ కు ఒక వేరియబుల్ లో స్టోర్ చెప్పండి. చేయాలంటే ఆర్ మీరు కవర్ ఏంటండి? రెస్పాన్స్ కు లైక్ ఒక వేరియబుల్ లో స్టోర్ చేయాలి. వాయిస్ బ్రేక్ అవుతుంది. రెస్పాన్స్ కు ఒక వేరియబుల్ లో స్టోర్ చేయాలంటే హౌ టు డు? అదే ఇప్పుడు లెట్స్ టేక్ z ఈక్వల్ టు రైట్ x ఈస్ గ్రేటర్ దెన్ y. అప్పుడు x ఈస్ గ్రేటర్ దెన్ y అండ్ 5 ఈస్ గ్రేటర్ దెన్ 3 ట్రూ కదా, అప్పుడు ఏం వస్తుంది మనకి, ట్రూ. ఓకే, లేదు మీరు ఫంక్షన్ యూజ్ చేసినట్టే అది వేరు, మళ్ళీ మనం రిటర్న్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు రిటర్న్ చేసామంటే మనం అక్కడ జస్ట్ z ఈక్వల్ టు మై ఫంక్షన్ ఏదన్నా చేసినప్పుడు అప్పుడు రిటర్న్ దీంట్లో స్టోర్ అవుతుంది. ఫంక్షన్ తర్వాత చూద్దాం, బట్ జనరల్గా ఇలా స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా వేరే ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? అట్లీస్ట్ మీ పాత ఐడియా ఉంది కదా, మనం ఏం చేస్తున్నాం, పైథాన్ బేసిక్తో స్టార్ట్ చేసాం, తర్వాత NumPy Pandas మీకు వస్తుంది. ఇది డేటా అనాలిసిస్ కోసం, అంటే మన ఉన్న డేటాని
అర్థం చేసుకునే ప్రాసెస్ని డేటా అనాలిసిస్ అని అంటాం. అండ్ మ్యాట్లాబ్లిబ్, సీబాన్ మీకు విజువలైజేషన్. నిజాన్ని చెప్పాలంటే డేటా అనాలిసిస్లో పార్టీ ఇది కూడా. ఓకే, ఈ 2 లైబ్రరీస్ మనం యూజ్ చేస్తాం. ఈ మ్యాట్లాబ్లిబ్ అనేది కాన్ఫిగరేషన్ చేంజెస్ కోసం యూజ్ చేస్తాం. దీంట్లో ప్లాట్స్ మనం అట్రాక్టివ్ ప్లాట్స్ జనరేట్ చేయడం కొంచెం డిఫికల్ట్ అన్నమాట. సీబాన్ ద్వారా మనం ఈజీగా అట్రాక్టివ్ ప్లాట్ జనరేట్ చేయొచ్చు. కాకపోతే కాన్ఫిగరేషన్ చేంజెస్ కోసం మ్యాట్లాబ్లిబ్ మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. నిజానికి ఈ సీబాన్ కూడా ఇంటర్నల్గా మ్యాట్లాబ్లిబ్ యూజ్ చేస్తుంది. ఓకే, దీని తర్వాత మనం మ్యాథ్స్ అండ్ స్టాటిస్టిక్స్, ఆ తర్వాత మిషన్ లెర్నింగ్ స్టార్ట్ చేస్తాం. మిషన్ లెర్నింగ్ కంప్లీట్ అవగానే డీప్ లెర్నింగ్, ఆ తర్వాత మీకు జనరేటివ్ ఏఐ వస్తుంది. ఫైనల్గా మీకు క్లౌడ్లో ఎలా డిప్లాయ్ చేసుకోవాలో ఉంటుంది. ఇది ఓవరాల్గా కోర్స్ ఓవర్వ్యూ. మనం ఈ స్టేజ్లో ఉన్నాం. ఇది అరౌండ్ మీకు ఒక 5 సెషన్స్ పట్టచ్చు పైథాన్ బేసిక్స్ అనేది. జనరేటివ్లో మీకు చాలా లైబ్రరీస్ వస్తాయి. లాంగ్ చైన్, పైటార్చ్ ఇక్కడే ఉంటుంది. సారీ, డీప్ లెర్నింగ్లో పైటార్చ్ చూద్దాం, ఇక్కడ ఉంటుంది. టెన్సర్ఫ్లో, పైటార్చ్ ఇక్కడే ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి మీకు లాంగ్ చైన్, ల్యామ్ గ్రాఫ్, క్రివిఐ డిపెండ్స్. యాక్చువల్ క్రివిఐ అంత కన్సిస్టెంట్ వర్క్ అవ్వట్లేదు, సో ల్యాంగ్ గ్రాఫ్ మీద డిపెండ్ అవుదాం. లేదా వేరే చాలా లైబ్రరీస్ ఉన్నాయి దీంట్లో, ఓలామా, ట్రాన్స్ఫార్మర్స్, అలాగా చాలా ఉన్నాయి. ఓకే, జస్ట్ మీకు ఓవర్వ్యూ ఐడియా వచ్చింది అనుకుంటా. ఈ కోర్స్లో మీకు జస్ట్ నెక్స్ట్ 3 months మనం ఏం చేయబోతున్నాం అనేది ఇది. 2.5-3 months. యా, నేను నిన్న డెమో అటెండ్ అవ్వలేదు. యాక్చువల్ ఒక డౌట్. ఇప్పుడు ఈ మ్యాథ్స్ చెప్పండి. అండ్ స్టాటిస్టిక్స్ అంటే ఎంతవరకు కవర్ చేస్తారు? ఏఐకి రిలేటెడ్ ఏముంటుందో అది కవర్ చేస్తాం. ఫర్ సపోజ్ జనరేటివ్ సో అవుట్లేయర్స్ ఎలా క్యాల్కులేట్ చేయాలి, ప్రాబిలిటీ ఎలాగ, మనం ప్రాబిలిటీ అంటే ఏంటి, కండిషన్ ప్రాబిలిటీ అంటే ఏంటి, కొన్ని అల్గోరిథమ్స్ నైవ్ బేస్ థియరం మీద డిపెండ్ అయి ఉంటాయి. అసలు నైవ్ బేస్ థియరం అంటే ఏంటి, స్టాటిస్టిక్స్లో మీకు శాంప్లింగ్ మెథడ్స్ ఏముంటాయి, వేరే డేటా టైప్ కలెక్షన్స్, డేటా టైప్స్, పాపులేషన్ శాంప్లింగ్ డిఫరెన్స్ ఏంటి, డిస్ట్రిబ్యూషన్స్, వేరియస్ టైప్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్స్ ఏమేమి ఉంటాయి, స్టాండర్డ్ డివియేషన్ వేరియన్స్కి డిఫరెన్స్ ఏంటి, స్టాండర్డేషన్ వేరియన్సెస్ ఎందుకు, జెడ్ స్కోర్ స్కేలింగ్ మెథడ్ కింద వస్తుంది. ఇది జెడ్ స్కోర్ అసలు ఎందుకు క్యాల్కులేట్ చేయాలి, కోరిలేషన్, ఇవన్నీ కూడా వస్తాయి. అడ్వాన్స్ స్టాటిస్టిక్స్లో మీకు సెంట్రల్ టెండెన్సీ, సెంట్రల్ లిమిట్ థియరం, కాన్ఫిడెన్స్ ఈ కాన్సెప్ట్ వస్తాయి. మ్యాథమెటిక్స్లో బేసిక్ కాన్సెప్ట్స్, డెరివేటివ్స్, క్యాల్కులస్, వీటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఓకే, ఈ కాన్సెప్ట్స్ కవర్ అవుతాయి. ఓకే, ఇప్పుడు మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ అంటే ఇప్పుడు ఈ కోర్స్ అయిపోయిన తర్వాత నేను మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ ఆ జాబ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అంటారా? చేసుకోవచ్చు, కాకపోతే జనరల్గా స్పెషలైజేషన్ అనేది లేకుండా జాబ్ క్రాక్ చేయడం కష్టం. ఏదో ఒక డొమైన్ తీసుకొని స్పెషలైజేషన్ ఉండాలి. రిగ్రెషన్ అంటే మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ కేవలం మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ మాత్రమే నేర్చుకున్నారు అనుకోండి, అప్పుడు ఎలాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేస్తారంటే రిగ్రెషన్, క్లాసిఫికేషన్, సో క్లస్టరింగ్, ఈ 3 కాన్సెప్ట్స్ కవర్ చేస్తారు. అంటే అవి మాత్రమే. ఓకే, అవి ఆ రిక్వైర్మెంట్ చాలా తక్కువ, అందువల్ల. ఓకే. ఇంకా వేరే ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. సార్ యాక్చువల్లీ మేము చెప్పండి. ప్రాక్టీస్ చేయాలంటే ఎలా అండి? ఇప్పుడు మాకు స్పెసిఫిక్ ల్యాప్టాప్ కాన్ఫిగరేషన్స్ ఎలా, విండోస్ అయి ఉండాలా లేకపోతే మ్యాక్ అయినా పర్లేదా? వాట్ ఇస్ ఇట్? మ్యాక్ అయినా పర్వాలేదు, విండోస్ అయినా పర్వాలేదు, కాకపోతే జనరేటివ్ ఏ ఎస్పెషల్లీ ఎంత కాన్ఫిగరేషన్ ఉన్నా కూడా సరిపోదు. అట్లీస్ట్ మీకు పర్ఫెక్ట్ ఐడియల్ మిషన్ అంటే 1 crore అవుతుంది. లేదు మీరు బెస్ట్, ప్రాక్టీస్ కోసం, అదే ప్రాక్టీస్ కోసం చెప్తున్నాను నేను. ఇంకా ప్రాక్టీస్ కోసం 1 crore మిషన్ కావాల్సి ఉంటుంది. ఇంకా ప్రొడక్షన్ ఇంకా పెద్ద స్కేల్ చేయొచ్చు. లేదు మనం ఎఫోర్డ్ చేయగలిగే అంత 2.5 lakh వరకు ఎఫోర్డ్ చేయగలిగితే నేను 12 GB వరకు మీరు వెళ్ళొచ్చు. 12 GB GPU, 32 GB ర్యామ్ తీసుకోవచ్చు. నా సిస్టమ్ కాన్ఫిగరేషన్ ఇది సరిపోతుందంటే మన రిక్వైర్మెంట్ సరిపోతుంది. కావాలంటే మన ప్రొడక్షన్లో ఇదే లాజిక్ ఎక్స్టెండ్ అవుతుంది. అంటే లాజిక్ ఏం మారదు, ప్రాసెస్లో ఏం మారదు, సేమ్ అదే ప్రాసెస్లో అదే కోడ్ ఉంటుంది. ఎన్ని జీపీ అండి ఇప్పుడు ఇది మీది? ఇది 12 GB.
ట్వెల్వ్ జీబీ జిపియూస్. 32 ఓకే. యా VG అదే VRAM వచ్చేసి 12 GB, ర్యామ్ వచ్చేసి 32 ఐనియం ప్రాసెసర్. ఒకవేళ మీ సిస్టంలో రన్ అవ్వకపోతే నేను ఆల్టర్నేటివ్ అంటే జనరేటివ్ కేసులో ఆల్టర్నేటివ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గ్రాక్ ఏపీ అని ఉంటుంది. ఆ మోడల్ వచ్చేసి వాళ్ళు ఫ్రీగా ఏపీఐ ఫామ్లో ఇస్తారనమాట. సో మీ లోకల్ మిషన్లో రన్ అవ్వదు కాబట్టి వాళ్ళ సర్వర్లో రన్ అవుతుంది కాబట్టి మీకు రిజల్ట్ అనేది వస్తుంది. కాకపోతే దాంట్లో లిమిటేషన్ చాలా ఉంటాయి. ఓకే. రీజనింగ్ మోడల్స్ ఏమైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయలేరు. సో ఆ లిమిటేషన్ ఉంది. ఇంకోటి ఏంటంటే గూగుల్ కొలాబ్ ఇలాంటివి ట్రై చేయకండి. ఎందుకంటే ప్రొడక్షన్లో మీకు ఆ ఎన్విరాన్మెంట్ ఉండదు. అప్పుడు చాలా డిఫికల్ట్ ఫేస్ చేస్తారు. సో మీ ఓన్ మిషన్ ట్రై చేయండి. గూగుల్ కొలాబ్ లాంటి దాంట్లో జీపీఎస్ ఫ్రీగా ఇస్తారు, కానీ అక్కడ కన్సిస్టెంట్ గా ఉండవు. అంతేకాకుండా అక్కడ ఎన్విరాన్మెంట్ సెట్ అనేది చేసుకుంటే ప్రొడక్షన్ వచ్చేసరికి కంప్లీట్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ వస్తుంది. సో మీ ఓన్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం ట్రై చేయండి. సో మీ ఓన్ మిషన్ యూస్ చేసుకోవడం బెటర్ మోస్ట్లీ. ఓకే గాట్ ఇట్. రైట్. ఇంకా వేరే ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఆర్ లైక్ అంటే మీరు అన్నట్టు గూగుల్ కోలాబ్ అన్నారు కదా, అదొక క్లౌడ్ ల్యాబ్ బేసికలీ. సో ఇలాగే మేబీ ఏడబ్ల్యూఎస్కి ఏమన్నా ఒక ల్యాబ్ ఉంటుందా? లైక్ వాట్ ఈస్ ఇట్? ఆర్ ఈ మోడల్స్ రన్ చేయడం శాంపుల్? అదే ఏడబ్ల్యూఎస్ లో బెడ్ రాక్ అని ఉంటుంది. అజూర్ వచ్చేసరికి ఫౌండరీ అని ఉంటుంది. అక్కడ మోడల్ క్యాటలాగ్ డైరెక్ట్ గా మనం మోడల్ తీసుకోవచ్చు, ఎండ్ పాయింట్ గా తీసుకోవచ్చు. అది చేసుకోవచ్చు. అది మీకు ఏడబ్ల్యూఎస్ అండ్ ఏడబ్ల్యూఎస్ బెడ్ రాక్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు ఆ ప్రాజెక్ట్ కింద తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా చేసుకోవాలని. మోస్ట్లీ మీకు ఇప్పుడు రియల్ టైమ్ లో అదే చేస్తున్నారు. అంటే వాళ్ళు ఓన్ ఇన్ఫార్మ్ మీద ఎక్కువ స్పెండ్ చేయలేక డైరెక్ట్ గా మోడల్ క్యాటలాగ్ తీసుకున్నారు. కాకపోతే దాంట్లో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే పర్ టోకెన్ బేస్ కింద అవుతాయి అన్నమాట. సో పర్ టోకెన్ అంటే ఒక వర్డ్ కింద తీసుకోండి. ప్రతి ఒక్క పదానికి కొంత ఛార్జ్ పడుతూ ఉంటుంది. ఓకే. బట్ ఇప్పుడు ఏది డెమో చూపిస్తారండి? మీరు ఏమన్నా క్లౌడ్ చూపిస్తారా, లేకపోతే ఈ డెమో మోడల్స్ మీరు మీ ల్యాప్టాప్ లో రన్ చేసి చూపిస్తారా? వాట్ ఇస్ ఇట్? అదే మీకు ఆల్రెడీ ప్రోడక్ట్ వచ్చేసరికి లోకల్ మిషన్ లో ఉంటుంది, క్లౌడ్ లో ఉంటుంది. క్లౌడ్ లో రెండు రకాల ప్రొసీజర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విఎమ్స్ క్రియేట్ చేసుకుని ఎలా డిప్లాయ్ చేసుకోవాలి, అదొక ప్రొసీజర్. ఇంకోటి వాళ్ళు ఆ మోడల్ క్యాటలాగ్ అని చెప్పాం కదా, అజూర్ ఫౌండరీ లేదా ఏడబ్ల్యూఎస్ బెడ్ రాక్. సో వీటి ద్వారా మోడల్స్ ఎలా యూజ్ చేసుకోవాలి అక్కడ అంటే ఇంకొక సెకండ్ టైప్ ఆఫ్ మెథడ్ అన్నమాట. 2 మెథడ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మోస్ట్లీ మన లోకల్ మిషన్ లోనే ఉంటుంది. మీ క్లౌడ్ లో చివరిలో మీకు ఎలా చేసుకో చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఉంది అనుకోండి, మీకు అంటే కంప్లీట్ అయిపోయింది దాని గురించి చెప్తున్నాను. ఇక్కడ ఫౌండరీ ప్రాజెక్ట్, బెడ్ రాక్ ప్రాజెక్ట్ ఉంది. ఇది మన లోకల్ మిషన్ ప్రాజెక్ట్. ఇది ఇవన్నీ కూడా లోకల్ మిషన్ ప్రాజెక్ట్స్ అలాగా. రైట్. సో క్లౌడ్ అండ్ లోకల్ మిషన్ రెండు ఉంటాయి. ఓకే, గాట్ ఇట్. ఇంకా వేరే ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? అండ్ ఈ కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 65 days 70 days సార్? అదే అరౌండ్ 3 months ఉంటుంది. అరౌండ్ 3 months. ఓకే సార్. మండే టు ఫ్రైడే 6:30 PM to 7:30 PM ఉంటుంది. ఒకవేళ అడిషనల్గా ఏదైనా కావాలనుకున్నట్లయితే జస్ట్ హాఫ్ అన్ అవర్ స్పిల్ ఓవర్ అవ్వచ్చు. జస్ట్ 6:30 to 8 PM వరకు ఉండొచ్చు. వీకెండ్ సెషన్ జనరల్గా ఉండవు. ఒకవేళ ఉంటే మీకు ముందరే ఇన్ఫార్మ్ చేస్తాను. లాంగ్ సెషన్స్ ఏదైనా ఉన్నట్లయితే వీక్ డేస్లో పాసిబుల్ కానప్పుడు మీకు వీకెండ్స్లో తీసుకుంటాను. అది వెరీ రేర్ కేస్. లాస్ట్ బ్యాచ్కి వచ్చేసరికి మీకు అరౌండ్ 3 sessions తీసుకున్నాను ఓవరాల్గా వీకెండ్స్లో. ఓకే. అది ముందరే ఇన్ఫార్మ్ చేస్తాను మీకు ఒక 4-5 days ముందరే. గాట్ ఇట్. ఇంకా వేరే ఏమైనా క్వశ్చన్స్ ఉంటే చెప్పండి. ఓకే, నేను కాన్సెప్ట్స్ పైథాన్ లాజికల్ ఆపరేటర్స్ రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు ఆల్రెడీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే తీసుకుంటాను. ఇప్పుడు జనరేటివ్ AI నేర్చుకోవాలంటే ఇప్పుడు మెషిన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్ అవి ప్రీ రిక్వెజైట్స్ అంటారా? అవును, ప్రీ రిక్వెజైట్స్. అవును, అదే కాన్సెప్ట్స్ కవర్ అవుతాయి. ఇప్పుడు డీప్ లెర్నింగ్ నేర్చుకోవాలంటే ఫస్ట్ మిషన్ లెర్నింగ్ తెలిసినట్లయితే అదే బేసిస్ మీకు ఎక్స్టెండ్ అవుతుంది అన్నమాట. కాకపోతే అప్రోచ్ ఒక డిఫరెంట్గా ఉంటుంది. మిషన్ లెర్నింగ్ అన్నప్పుడు అక్కడ కోడ్ బేస్డ్ ఉంటుంది. అల్గోరిథమ్స్ అన్ని కూడా ఇంటర్నల్ కోడ్ రాసుంటారు. న్యూరల్ నెట్వర్క్ లో హార్డ్ కోడింగ్ అనేది ఏముండదు. ఆ న్యూరల్ నెట్వర్క్ బిల్డ్ చేసుకోవడం కోసం ఒక లైబ్రరీ ఫ్రేమ్వర్క్ యూజ్ చేస్తాం తప్ప అక్కడ ఇంటర్నల్ గా మనకు ఓన్ అంటే
ఒక రీసెర్చ్ చేసి దాని మీద కోడ్ ఒక డేటాని తీసుకొని దాన్ని ఆ కోడ్ ద్వారా ప్యాటర్న్ ఫైండ్ అవుట్ అనేది ఏముండదు. న్యూరల్ నెట్వర్క్ అప్రోచ్ ద్వారానే ఫైండ్ అవుట్ అవుతుంది అనమాట. సో అప్రోచ్ మారుతుంది, కాకపోతే కాన్సెప్ట్ సేమ్ ఎక్స్టెండ్ అవుతాయి. గ్రేడియంట్ డిసెంట్ కానీ ఇలాంటివన్నీ కూడా ఎక్స్టెండ్ అవుతాయి, కాకపోతే కొన్ని మోర్ అడ్వాన్స్డ్ ఉంటుంది. ఆ న్యూరల్ నెట్వర్క్లో కూడా చాలా అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు జనరేటివ్ అంటున్నాం కదా, ఇప్పుడు మిషన్ లెర్నింగ్లో ఎలా ఉంటుందంటే మిషన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ ఉంటాయి, దీంట్లో కూడా ట్రెడిషనల్ ఉందన్నమాట. ఇంకోటి ఏంటంటే మిషన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్లోని ఇంకొక రకమైన అల్గోరిథమ్స్ ఉంది, ఆన్సెంబుల్ అల్గోరిథమ్స్ అని. ఇవి ట్రెడిషనల్ అల్గోరిథమ్స్ కంటే బెటర్. నెక్స్ట్ వచ్చేసరికి అంటే ఎలా ఎవాల్వ్ అయిందని చెప్తున్నాను. డీప్ లెర్నింగ్ వచ్చేసరికి మచ్ బెటర్, కాకపోతే రిసోర్స్ ఇంటెన్సివ్, రిసోర్స్ ఎక్కువ కావాలి. అంటే మనకి ర్యామ్, సిపియు అండ్ జిపియూస్ అవసరం ఉంటుంది. జనరల్గా మిషన్ లెర్నింగ్ అన్నప్పుడు అవసరం ఉండదు. డీప్ లెర్నింగ్లోనే ఇప్పుడు జనరేటివ్ AI తీసుకున్నట్లయితే ఎలా ఉంటుందంటే పర్సెప్ట్రాన్ ఇనిషియల్గా స్టార్ట్ అయింది అనమాట, తర్వాత మల్టీలేయర్ పర్సెప్ట్రాన్ స్టార్ట్ అయింది. అంటే దీంట్లో సాల్వ్ చేయలేని ప్రొసీజర్ ఇక్కడ సాల్వ్ చేయగలం అన్నమాట. దీని తర్వాత ఏమైందంటే ఏఎన్ఎన్, ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్, తర్వాత డీప్ న్యూరల్ నెట్వర్క్, తర్వాత మీకు జనరేటివ్ వచ్చేసరికి ఆర్ఎన్ఎన్, రికరెంట్ న్యూరల్ నెట్వర్క్, తర్వాత ఎల్ఎస్టిఎం, తర్వాత జిఆర్యు, తర్వాత ఎన్కోడర్ డీకోడర్ బేస్ వచ్చింది అనమాట. తర్వాత మీకు ట్రాన్స్ఫార్మర్ వచ్చింది. ఈ ట్రాన్స్ఫార్మర్ బేస్ మీద, ఈ ఆర్కిటెక్చర్ బేస్ మీద మోస్ట్ ఆఫ్ ది మీకు మోడల్స్ అనేవి ఉంటాయి జనరేటివ్ AI. కొత్తగా మళ్ళీ ఇంకొకటి గూగుల్ వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేస్తారు, అది 2 to 3 yearsలో వస్తుంది. అది ట్రాన్స్ఫార్మర్ కంటే కూడా. సో ఇదంతా కూడా గూగుల్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసింది ఏంటండి? గూగుల్ వాళ్ళు కొత్తగా ఒక ఆర్కిటెక్చర్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. ఇంకా పాపులర్ కంప్లీట్ డీటెయిల్స్ రాలేదు. అది వచ్చినట్లయితే మీకు నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్ కాకుండా వాళ్ళు రీప్లేస్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మోడల్స్ అన్ని కూడా ట్రాన్స్ఫార్మర్ బేస్డే. కరెక్ట్. ఇంకా వేరే ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? అంటే ఇది కంప్లీట్గా ఎందుకు ప్రీరిక్విజిట్ అని అడిగారు కదా, ఇది కాకపోతే మిషన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్ మీకు అర్థం కావాలంటే మ్యాథ్స్ అండ్ స్టాటిస్టిక్స్ అవసరం ఉంటుంది. ఇంప్లిమెంటేషన్ మీకు పైథాన్, నంపై, పాండాస్, మ్యాట్ప్లాట్లిబ్, సిబాన్ అవసరం ఉంటుంది ఇంప్లిమెంటేషన్కి. అది వేరే ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? క్లియర్ అండి? 7:23 రేపు ఇదే టైం 6:30 PM స్టార్ట్ చేద్దాం సెషన్ని. 6:30 PM జస్ట్ రైట్ ఆన్ టైం జాయిన్ అవ్వండి, డిలే చేయొద్దు. ఎలాగో నిన్న డెమో సెషన్, ఈరోజు కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒక డెమో సెషన్ కింద కన్సిడర్ చేయండి. బట్ ఇన్స్టలేషన్ పైథాన్ బేసిక్ స్టార్ట్ చేస్తాం కాబట్టి ఒక హాఫ్ పార్ట్ వచ్చేసరికి మనం కోర్స్ స్టార్ట్ చేసినట్టే. సో ఇంకా మీకు ఏమైనా డెమోలో అడగని క్వశ్చన్స్ లేదా క్లారిఫై అవని క్వశ్చన్స్ ఏదైనా ఉంటే అడగండి. దయచేసి డెమో వీడియో కూడా చూడండి ఎవరైతే చూడలేదో. అండ్ క్వశ్చన్స్ ఏమైనా అడగాలంటే మీరు హెసిటేట్ చేయొద్దు. ఇంకోటి ఏమన్నా వెంటనే అడగచ్చు, అన్మ్యూట్ చేసుకుని అడగచ్చు. ఇంకోటి రిలవెంట్ క్వశ్చన్స్ అడగండి, అంటే ఆ కాన్సెప్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడగండి, సబ్జెక్ట్ కానివి కాదు. ఒకవేళ మీకు అంటే టెక్నికల్ పార్ట్ అంతా కూడా నేను హ్యాండిల్ చేస్తాను, రైట్ ఫ్రమ్ ట్రైనింగ్ పార్ట్ నుంచి టెక్నికల్ కోర్స్ డెలివరీ కానీ, దాని నోట్స్ కానీ, స్క్రిప్ట్స్ కానీ ఇవన్నీ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. వీడియో యాక్సెస్ మాత్రం వెంకట్ గారు ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారు. సో వీడియో యాక్సెస్ కంట్రోల్ నా చేతిలో ఉండదు. కోర్స్ కంటెంట్ అంతా కూడా ఇలాగ మీకు గూగుల్ క్లాస్ రూమ్లో ప్రొవైడ్ చేస్తాను, జిప్ ఫైల్ ఫార్మాట్లో ప్రొవైడ్ చేస్తాను, లేదా మోస్ట్లీ ఇలాగే ఉంటుంది. ఓకే, ఇన్స్ట్రక్షన్ ఇలా ఉంటుంది. అండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా నేనే ప్రొవైడ్ చేస్తాను. మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ బాగా ప్రిపేర్ అయ్యాం, ఒక మాక్ కాల్ ఏదైనా కావాలనుకున్నట్లయితే మీరు నాకు ఇన్ఫార్మ్ చేయొచ్చు, మాక్ కాల్ కూడా తీసుకుంటాను. అండ్ అగైన్ కంప్లీట్లీ యువర్ చాయిస్. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఓకే,
మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఒక 1 వీక్ ముందర మీకు ప్రిపేర్ అవ్వండి, నేను మాక్ కాల్ చేసుకుంటాను. అలాగా ఎంత ఎక్స్పీరియన్స్ పెట్టుకోవచ్చు అండి? బై ది ఎండ్ ఆఫ్ ద కోర్స్ మీకు 2 years Yeah. రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది ఈ కోర్స్ ద్వారా. ఓకే. ఎందుకు 2 years రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అంటున్నానంటే టెంప్లెట్ ఫామ్లో ప్రొవైడ్ చేస్తాను మోస్ట్లీ. ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. రిగ్రెషన్ అనుకోండి. రిగ్రెషన్ టెంప్లెట్ ఫామ్లో ఇస్తాను, ఇలాగ ఇస్తాను. సారీ సరిగ్గా ఓపెన్ అవ్వలేదు. అన్ని ప్రోడక్ట్స్ కూడా మీకు టెంప్లెట్ ఫామ్లో ఇస్తాను, ఇలాగ ఇస్తాను. ఏదైనా సరే నేను ప్రాజెక్ట్ అని మెన్షన్ చేస్తే ప్రాజెక్ట్ చూసారా, అది టెంప్లెట్ ఫామ్లోనే ఉంటుంది. మీరు అది ప్రొడక్షన్లో యూజ్ చేసుకోవచ్చు. కొన్ని కాన్సెప్ట్స్ అని ఉంటుంది, ప్రొడక్షన్కి అంత ఉపయోగపడవు, కానీ కాన్సెప్చువల్ నాలెడ్జ్ వస్తుంది మీకు. కాన్సెప్ట్స్ అని కనిపిస్తుంది చూస్తారా, అవి కూడా కాన్సెప్ట్స్, జస్ట్ మీకు ఐడియా రావడం, సబ్జెక్ట్ ఐడియా రావడం కోసం. ఓకే, క్లియరా అండి? యా. ఇంకా వేరే ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సో ఆ టెంప్లెట్ ఫామ్లో ఇవ్వడం వల్ల మేము ప్రొఫెషనల్ యూజ్ చేసుకోవచ్చు కాబట్టి నేను ఆ కాంపిటెన్స్ చెప్తున్నాను. 2 years రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇంకా వేరే ఏమైనా క్వశ్చన్స్? టెక్నికల్ పార్ట్ అంతా కూడా నాదే, వీడియో యాక్సెస్ తప్ప మిగతా ఏ క్వశ్చన్స్ ఉన్నా కూడా నన్ను అడగచ్చు. అండ్ ప్లేస్మెంట్ గురించి వాళ్ళు ఆల్రెడీ ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు స్టూడెంట్స్కి. ఎప్పుడైనా జాబ్ వేకెన్సీ రాగానే వాళ్ళు వెంటనే ఆ వాట్సాప్ గ్రూప్ పోస్ట్ చేస్తారు. అది ఆ లింక్ ఆల్రెడీ మీకు ప్రొవైడ్ చేశారు అనుకుంటా. నేను ఆ గ్రూప్లో లేను, బట్ మీకు ఆ లింక్ ప్రొవైడ్ చేశారు అనుకుంటున్నాను. అది ఫాలో అవ్వండి, ఓకేనా? ఇంకొక నిమిషం, నేను ఒక విషయం మర్చిపోయాను. ఆ పైథాన్ స్క్రిప్ట్స్ మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను నేను. drive.google.com. ఇది కాదు, పైథాన్ స్క్రిప్ట్స్ ఎక్కడ పెట్టాను? ఓకే, మీకు లింక్ పెడతాను నేను, కానీ గ్రూప్ లేదు. సో వెంటనే చాట్లో పెట్టడం మంచిది. అండ్ వన్ మోర్ డౌట్, ఏ పైథాన్ వర్షన్ నుంచి సపోర్ట్ చేస్తుందండి ఇది? ప్రస్తుతాన్ని ఓకే, ఏ వర్షన్ వాడచ్చు, కాబట్టి బ్యాక్వర్డ్ కంపాటబిలిటీ ఉండదు మీకు పైథాన్లో. ప్రస్తుతానికి నేను 3.12 వర్షన్ యూజ్ చేస్తున్నాను. మీకు ఆల్రెడీ కరెంట్ వర్షన్ అనకుండా ఇన్స్టాల్ చేసిన అదే 3.13 ఇన్స్టాల్ అవుతుంది. సో నేను ఇక్కడ యూజ్ చేసేది మీకు వర్చువల్ ఎన్విరాన్మెంట్, అంటే ప్రస్తుతానికి ఈ స్క్రిప్ట్స్ అన్ని కూడా మీకు 3.13 వర్క్ అవుతాయి. సో అది ఇష్యూ ఏం కాదు. 3.13లో ఓకే. యా, బై డిఫాల్ట్ మీకు కరెంట్ వర్షన్ 3.13 ఇన్స్టాల్ అవుతుంది. బట్ మై జనరల్ క్వశ్చన్ ఈస్ లైక్ ఈ ఏఐ మోడల్స్ అన్ని ఏ వర్షన్ నుంచి సపోర్ట్ చేస్తాయి? లైక్ 3.8 3.7 సంథింగ్, ఆర్ 2 నుంచి కూడా సపోర్ట్ చేస్తాయి? 2 నుంచి 2 వర్షన్ 2.x నుంచి కూడా సపోర్ట్ ఉంది. కాకపోతే మీకు కోడ్ అంతా కూడా ఇచ్చి ప్రొవైడ్ చేసినప్పుడు బ్యాక్వర్డ్ కంపాటబిలిటీ ఉండదు. కాబట్టి వాళ్ళు ఇచ్చే కోడ్ ఎప్పుడు ప్రొవైడ్ చేస్తే చూసి ఆ వర్షన్ చూసుకోవాలి, లేదా అప్గ్రేడ్ చేసుకోవాలి. మేబీ సమ్ అప్గ్రేడెడ్ మాడ్యూల్స్ కూడా ఉంటాయి కదా, సో అందుకని మేబీ అదే మీకు మోస్ట్లీ ఇప్పుడు స్క్రిప్ట్స్ అన్ని కూడా ఇచ్చే స్క్రిప్ట్స్ అన్ని కూడా వర్క్ అవుతాయి ఇక్కడ. ఓకే, గూగుల్ డ్రైవ్
The file you have requested does not exist. సారీ లేదు, నేను ఫైల్ షేర్ చేస్తున్నాను గూగుల్ డ్రైవ్. పైథాన్ ఓకే, మేము రేపు షేర్ చేస్తాను నేను పైథాన్ స్క్రిప్ట్స్ అనేది. మీకు ఒక లింక్ క్రియేట్ చేయాలి. ఇంకా వేరే ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఈరోజు ప్రస్తుతానికి అనుకోండి ఇన్స్టలేషన్ కంప్లీట్ చేయండి. ఆల్రైట్, ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఉండండి, లేకపోతే లాగ్ ఆఫ్ అయిపోవచ్చు. రేపు 6:30 PM సెషన్ స్టార్ట్ అవుతుంది. థ్యాంక్స్, జాయిన్ అండి. థ్యాంక్ యూ.